హాయ్ ఫ్రెండ్స్, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మా మా వీడియోలు ఎంతగా మీరు చూస్తున్నారు కాబట్టి మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు ఏంటంటే ఈరోజు మనము షికారుకు వచ్చాము. షికారు అంటే ఏం షికారు అనేది నేను మీకు చెప్తాను. అవి అంటే కుంకర గుల్లలు అంటే కుంకర గుల్ల అంటారు, అలాగే నత్త గుల్లలు కూడా అంటారు. ఆ గుల్లలు ఎలాగుండేది నేను మీకు కాళ్ళలో మీకు చూపిస్తాను. అంటే కాళ్ళలో ఉంటాయి, నెలలో ఉంటాయి కాబట్టి ఖర్చుకొని అవి మీకు చూపిస్తాను. మీరు ఎక్కడ ఆపకుండా కొనవ దాకా ఈ వీడియోని మీరు చూడండి. ఫ్రెండ్స్, గుల్లలో మీకు ఇప్పుడు ఇక్కడ తేట నీళ్ళుగా ఉన్నాయి. ఈ తేట నీళ్ళల్లో మీకు గుల్లలు చూపిస్తాను, కుంకర గుల్లలని. పక్కలు కూడా బాగుతున్నాయి చూడండి, పక్కలు చూడండి ఫ్రెండ్స్, పక్కలు ఎలాగ ఉన్నాయో. ఎన్ని పక్కలు కనబడుతున్నాయి కదా, పక్కలు. ఎన్ని గుల్లలు అనేవి ఆడాడ సన్న సన్న గుల్లలు, పెద్ద పెద్ద గుల్లలు కూడా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, గుల్లకి గుల్ల ఖర్చుకోమండి. ఈ తేట నీళ్ళ మీద కాకపోతే కనబడుతున్నాయి. ఎన్ని కుంకుర గుల్లలేనో ఈ తుక్కు కింద గాల ఎన్ని గుల్లలన్నీ. చాలా కూర్చుంది. మన వేస్ పెద్ద గుల్లలో అంటే ఈ తుక్కుల కింద ఉంటున్నాయి. ఈ తుక్కుల కింద మనం ఎత్తేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎత్తి తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఇప్పుడు మా ఇప్పుడు ఈ ఎండలు కదా, ఎండల తగ్గట్టుకి పాములు గిడ్డి కింద కొనుక్కుంటాయి. చాలా జాగ్రత్తగా మనం కలిపెట్టుకుంటా తీసుకోవాలి. గుల్లల్ని తీసుకుంటేనే మనకి షేప్గా ఉంటుంది. చూస్తుంటే అలాగే తీస్తాను గుల్లల్ని. గట్టి కింద ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్, 3 గుల్లలు. చూడండి ఫ్రెండ్స్, గుల్లలో ఎన్ని ఎత్తానో. ఈ లోతు నీళ్ళల్లో ఉన్నాయి. లోతు నీళ్ళ వల్ల కొన్ని గుల్లలు కనపట్టలేదు. గుల్లలు
కొన్ని గుళ్ళలో నీళ్ళ పైన ఉంటుండే. చూడండి ఫ్రెండ్స్, గుళ్ళలు మాట్లాడికి ఎత్తాను. చూసారు కదా గుళ్ళలో ఎలాగుండేదో. గుళ్ళలు మాత్రం చూడండి ఫ్రెండ్స్, అందులో ఈ గుళ్ళతోడు గుళ్ళతోడుగా ఈ గెడ్డలు ఎత్తాము. ఈ అలిగడ్డలు అంటారు అట్లనే. చూడండి అలిగడ్డలు ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అలిగడ్డలు ఎలాగున్నాయో. ఈ గుళ్ళ మాసకి ఎత్తాము. అయితే గెడ్లల్లో మరుగులలో ఉండే కాకపోతే కలిపెట్టుకుంటా చాలా జాగ్రత్తగా ఎత్తాము. గెడ్డలు మాత్రం ఈ గుళ్ళలు మాత్రం పెట్టుకో చాలా జాగ్రత్తగా ఎత్తాము. ఇప్పుడు ఏంటంటే ఈ గుళ్ళలో దీంట్లో ఒక మంచి మాట చెప్తాను. ఈ గుళ్ళలు బట్టి ఇది ఏమో జబ్బు అంటారు, అది మల్లాల జబ్బు ఏమంటారు దాన్ని అంటే దగ్గర తెలీదు. ఎవరే కాదు, సొంత ఆశ్రమే చెప్పింది. ఈ ఈ గుళ్ళలు తిన్న వల్ల ఆ మల్లాల జబ్బు అనేది పోయిందని నాతో చెప్పింది. అంటే ఒకరికి ఇద్దరికి కాదు, తన కుమారుకి, తన ఆమెకి, తన కూతురికి ఉంటేనట మల్లాల జబ్బు. ఈ గుళ్ళలు తిన్నారంట. అంటే ఈ లోపల గుళ్ళలో మాంసం ఉంటుంది కదా, గుళ్ళ మాంసం. ఆ గుళ్ళ మాంసం తిన వల్ల ఆ జబ్బు అనేది నయమైందని చెప్పింది. అంటే ఊరికే కాదు, ఎవరెవరికి కూడా వాళ్ళు పెట్టారంట, వాళ్ళకి కూడా బాగా అయిపోయిందని అని చెప్పింది నాకు. ఇది మీరు ఏమంటారో, ఇది నిజమో లేదో ఒట్టిదో అనేది మీరు మాకు తెలియపరచండి. అంటే ఆమె ఖచ్చితంగా చెప్పింది, ఈ గుళ్ళ మాంసం కానీ తింటే ఆ జబ్బు నయమైపోతుంది. అంటే ఆ జబ్బు లేకుండా అంటే ఒక రోజు 2 రోజులు 3 రోజులు తినేది కాదు, ఒక నెల రోజుల దాకా ఈ గుళ్ళ మాంసం వాడితే అప్పుడు తగ్గిపోతుందని నాకు చెప్పింది. అంటే నేను ఈ గుళ్ళలు తిన్నాను. ఇది ఏం చేస్తుందంటే కడుపులో వేడి ఎగరగొట్టేసి సలవ చేస్తుంది. ఈ గుళ్ళ మాంసము వరుసగా ఒక 4 రోజులుగా తింటే కడుపులో వేడి తగ్గిపోయి సలవ చేస్తుంది. అయితే మాంసం మాత్రం బాగుంటుంది. దీన్ని కూర వండుకుంటారు, కొంతమంది ఫ్రై చేసుకుంటారు. అది బట్టి మీకు చూపించాను. అంటే ఈరోజు మేము గుళ్ళ మాంసం తినాలని మేము ఇష్టపడ్డాం కాబట్టి ఈ గుళ్ళలు మేము ఈరోజు ఎత్తుకున్నాము. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ గుళ్ళ మాంసము తింటే ఆ వ్యాధి అనేది తగ్గిపోతుందని అని ఆమె క్లారిటీగా ఇచ్చింది. కాకపోతే మీరు ఏమంటారో నాకు కామెంట్లో అది కూడా ఇంగ్లీష్లో కాకుండా తెలుగులో పెట్టండి. తెలుగులో పెడితే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే అంత చదువు మాకు లేదు. కాకపోతే ఆ తెలుగులో పెడితే నిదానంగా మేము చదివి ఓహో ఇట్లా బెటర్ కామెంట్ అని చెప్పి మేము తెలుసుకుంటాము. మళ్ళీ మీకు రిఫరెన్స్ ఇవ్వాలని కూడా మేము ఇవ్వగలుగుతాము. అలాగే మా ఛానల్ చూసిన వారు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయమని మిమ్మల్ని కోరుకుంటున్నాను. మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.